గాలిపటం నేర్పిన పాఠం. ఒక పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామంలో కిట్టు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. కిట్టుకు గాలిపటాలు ఎగరేయడం అంటే చాలా ఇష్టం. అతను తన తండ్రితో కలిసి రంగురంగుల కాగితాలతో అందమైన గాలిపటాలు తయారు చేసేవాడు. కిట్టుకు ఒక బలమైన కోరిక ఉండేది. తన గాలిపటం అన్నింటికంటే ఎత్తుకు ఆకాశంలోకి ఎగరాలి అని. ఒకరోజు ఊరిలో పెద్ద గాలిపటాల పండుగ ప్రకటించారు. అందరికంటే ఎత్తుగా గాలిపటాన్ని ఎగరేసిన వారికి బహుమతి ఇస్తారని చెప్పారు. కిట్టు ఎంతో ఉత్సాహంగా ఒక పెద్ద అందమైన ఇంద్రధనస్సు రంగులు ఉన్న గాలిపటాన్ని తయారు చేశాడు. పండుగ రోజు రానే వచ్చింది. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. కిట్టు కూడా తన గాలిపటాన్ని ఎగరేయడం మొదలుపెట్టాడు. అది నెమ్మదిగా గాలిలోకి లేచి అందంగా ఎగురసాగింది. కిట్టు దానికి దారం వదులుతూ ఇంకా పైకి, ఇంకా పైకి పంపించాడు. కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గాలిపటం ముందుకు వెళ్ళడం ఆగిపోయింది. కిట్టుకు దారం అడ్డుగా ఉందనిపించింది. ఈ దారం లేకపోతే నా గాలిపటం ఇంకా స్వేచ్ఛగా మరింత ఎత్తుకు ఎగురుతుంది కదా అని అనుకున్నాడు. ఆ ఆలోచనతో కిట్టు పక్కనే ఉన్న ఒక రాయికి దారాన్ని గట్టిగా రాసి దాన్ని తెంచేశాడు. దారం నుండి విడిపోయిన గాలిపటం ఒక్క క్షణం పాటు పైకి ఎగిరినట్లు అనిపించింది. కిట్టు ఆనందంతో చప్పట్లు కొట్టాడు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. గాలిలో ఆధారం కోల్పోయిన గాలిపటం అదుపు తప్పి గిరగిరా తిరుగుతూ కిందకు పడిపోవడం మొదలుపెట్టింది. అది నెమ్మదిగా కిందకు దిగి దూరంగా ఉన్న పొదల్లో పడిపోయింది. కిట్టుకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను ఎంతో ఇష్టపడి తయారు చేసిన గాలిపటం అలా పడిపోవడం చూసి చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని తండ్రి అతని దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, "చూసావా కిట్టు, ఏ బంధం అయితే నీ గాలిపటాన్ని కిందకి లాగుతోందని అనుకున్నావో అదే దానికి ఆధారాన్ని ఇస్తోంది. ఆ దారం దాన్ని నియంత్రిస్తూ గాలికి ఎదురుగా నిలబడే శక్తిని ఇస్తుంది." మన జీవితంలో మన పెద్దల క్రమశిక్షణ, వాళ్ళ అదుపు కూడా ఆ దారం లాంటివే. అవి మనల్ని కట్టిపడేస్తున్నాయని అనిపించినా నిజానికి మనల్ని సరైన దారిలో నడిపిస్తూ కింద పడిపోకుండా కాపాడతాయి. ఆ రోజు కిట్టుకు ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. స్వేచ్ఛ అంటే నియంత్రణ లేకపోవడం కాదు. సరైన మార్గంలో నడిపించే బంధాలు, క్రమశిక్షణ మనల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని తెలుసుకున్నాడు. ఇన్ ఇందులో నీతి ఏంటంటే మనల్ని అదుపులో పెట్టే నియమాలు, పెద్దల మాటలు మన ఎదుగుదలకు ఆటంకాలు కావు. అవి మనల్ని కింద పడిపోకుండా కాపాడే ఆధారాలు.